కబురు వెళ్తుంది, అయ్యా లాజరుకు బాగోలేదంట, మిమ్మల్ని రమ్మని మార్తా మరియలు పిలుస్తున్నారంటే యేసు ప్రభు వారు రాలేని పరిస్థితుల్లో ఉంటాడు, మనకు తెలిసినటువంటి విషయమే. అయితే లాజరు చనిపోతారు. లాజరు అని ఆయన యవనస్తు చనిపోతాడు. చనిపోయి 4 రోజులు అయిపోయింది సమాధి చేసిన తర్వాత. చనిపోయి 4 రోజుల తర్వాత యేసు ప్రభు వారు శిష్యులందరితో కూడా మరలా ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు మార్తా వచ్చి, అయ్యా నువ్వు ఇక్కడ ఉండి కనుక ఉంటే, మరియమ్మ గారు మార్తా మరి ఆయన దగ్గరికి వచ్చి ఏడుస్తూ, నీవు ఇక్కడ కనుక ఉండుంటే నా యొక్క సహోదరుడు మరణించేవాడు కాదు అని చెప్తుంది. యేసు ప్రభు వారు కన్నీళ్లు పెడతారు. తర్వాత లాజరు బయటికి రానంగానే చనిపోయిన లాజరు బయటకు వస్తాడు. ఇదంతా మనకు తెలిసినటువంటి హిస్టరీ. అయితే ఇక్కడ దేవుని యొక్క ప్రణాళిక దాచబడి ఉంది. దేవుని యొక్క ప్రణాళిక మన మీద దాచబడింది. లాజరు చనిపోయాడు, సో వాట్, అనారోగ్యం వచ్చింది, చనిపోయాడు, వైద్యులు లేరు, ఆ వ్యాధికి అక్కడ వైద్యం లేదు, చనిపోయాడు. ఇది సామాన్యులుగా మనుషులు అనుకునేటువంటి పద్ధతి. పుడతారు, జీవిస్తారు, చనిపోతారు, సో వాటి ఏమైంది, లాజరు కూడా అలాగే చనిపోయాడని అందరూ అనుకున్నారు. యేసు ప్రభువు దగ్గర లేరు, చనిపోయాడు, సమాధి చేసాం, క్లోజ్, లాజర్ చాప్టర్ ఇస్ క్లోజ్ అని లాజర్ యొక్క జీవితాన్ని మూసేశారు. ఎవరో తన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, లేకపోతే ఆ ప్రాంతం ఉన్న వాళ్ళందరూ కూడా, ఇంకా లాజరు చనిపోయినాడు, లాజరు భూస్థాపితం చేయబడ్డాడు, లాజర్ని చనిపోయిన లాజర్ని సమాధి చేశాం, రాయేసేసాం, ఇంకా లాజర్ ఏమైపోయినట్టు, చనిపోయాడు, ఇక దినం భోజనాలు తిందామని మాట్లాడుకుంటున్నారు. ఇక అయిపోయింది, లాజర్ జీవితం అయిపోయింది, ఇంకా లాజరు ఇంకా తిరిగి రాడు అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. కానీ మనుషుల ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు. 4 రోజుల తర్వాత యేసు ప్రభు వారు వచ్చారు. వచ్చి అక్కడ సంభాషణ అంతా కూడా యూదులు, అనేక మంది యూదులు కూడా యేసు ప్రభు వారు వెంబడిస్తున్న వారు, శిష్యులు, బంధుమిత్రులు అందరూ కూడా వచ్చారు. వచ్చి యేసు ప్రభు వారు వచ్చారు. మార్తా మరి ఏదో మాట్లాడుతున్నారు. యేసు ప్రభు వారు కన్నీళ్లు విడుస్తూ, లాజర్ని ఎక్కడ సమాధి చేశారంటే, రెండయ్యా తీసుకెళ్తారని చెప్పి ఆ సమాధి అంత దూరంగా ఉండగా తీసుకొచ్చి, అదిగో కనబడుతున్న రాయి ఉందే, ఆ రాయి లోపలే సమాధి ఉంది, ఆ రాయి లోపలే చనిపోయిన లాజర్ని 4 రోజుల క్రితం మేము ఉంచి రాయి పొరలించాం. యేసు ప్రభు వారు అంటున్నారు, ఆ రాయిని తొలగించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరికీ ఏంటయ్యా నువ్వు ఏదో కళ్ళుడికి ఏదో ఉమ్మురాచి బురద చేసి నువ్వు కళ్ళ మీద కళ్ళు వచ్చి అంటే అదొక విషయం, కాలు లేనోడికి ఏదో కాళ్ళు ఇచ్చావంటే అదొక విచిత్రం, జ్వరం ఉన్నోడిని నువ్వు లేకపోతే రక్తస్రావ రోజుని పట్టుకుంటే స్వస్థత కలిగింది, అదొక స్వస్థత, కానీ చనిపోయిన వాడిని తిరిగి లేపటం ఏమన్నా సాధ్యమా అని చుట్టుపక్కల అందరూ గురగటం మొదలెట్టారు. ఎవరెవరు? యేసు ప్రభు వారితో ఉన్నటువంటి కొంతమంది యూదులు. యేసు ప్రభు వారికి అసాధ్యం ఏమైనా ఉందా అని అన్నాడు, నమ్మిక మాత్రం ఉంచండి. నీకు చెప్పలేదా మార్తా మరియా నమ్మిక ఉంచమని? చెప్పావయ్యా, మరి ఇంకే రాయి తొలి అంటే రాయిని తొలగించారు. వాళ్ళు అంటున్నారయ్యా 4 రోజులు అయిపోయిందయ్యా, దుర్వాసన వస్తుందయ్యా, లాజరు చనిపోయి, అనవసరం ఇంకెందుకయ్యా అంటే నమ్మిక ఉంచు, రాయిని తొలగించారు. ఇప్పుడు సమాధి తెరవబడింది. యేసు ప్రభు వారు సమాధికి వెళ్ళి చూస్తూ లాజరు కమ్అవుట్ అన్నాడు. అంటే అర్థం ఏంటి? లాజరు బయటికి రా, లాజరు లే అల్లా, లాజరు లే అంటే వేరే విషయం. కళ్ళు తాక్కుమి చిన్నదానా లెమ్ము అని ఎవరిని అన్నాడు? చనిపోయిన చిన్నదాన్ని అన్నాడు. ఇక లాజర్ని ఏమంటున్నాడు? లాజరు బయటికి రా. హల్లెలూయా. ఈరోజు నా లేపబడటానికి బయటికి రావడానికి డిఫరెంట్ ఉంది, అది తెలుసుకోవాలి మనం. లెగటానికి బయటికి రావటానికి చాలా డిఫరెంట్ ఉంది. లాజరుని బయటికి రానగానే లాజరు ప్రేత వస్త్రములు చుట్టబడి, ముఖానికి రుమాలు కట్టబడి నడుచుకుంటా బయటికి వస్తే అందరూ ఆశ్చర్యపడిపోయారు. అందరూ ఆశ్చర్యపడిపోయి ఆ లాజర్ యొక్క ఒంటి మీద ప్రేత వస్త్రాలు తీగా లాజరు తిరిగి లేచాడు. చనిపోయి 4 రోజుల తర్వాత యేసు ప్రభు వారి మాటతో ఆయన తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క సందర్భము ఇదంతా కూడా అక్కడ ఉన్న చాలా మంది చూసేశారు. ఒకళ్ళిద్దరు కాదు, చాలా మంది చూశారు. చాలా మంది చూసి అందులో సగం మంది యేసు ప్రభు వారిని విశ్వసించారు, సగం మంది యేసు ప్రభు వారు ఈయనే దేవుడని నమ్మారు, సగం మంది యేసు ప్రభు వారి పాదాలని వెంబడించారు, చాలా మంది యేసు ప్రభు వారికి జైలు కొట్టారు, చాలా మంది యేసు ప్రభు వారి వైపు చూసి అయ్యో ఇంత గొప్ప దేవుడిని మనం వెంబడిస్తున్నామని ఆశ్చర్యపోయారు. అయితే కొంతమంది మాత్రం నమ్మలా. కొంతమంది వెళ్ళిపోయి పరిచారకులకి వేరే విధంగా చెప్పేశారు.
ఇదంతా ఒక హిస్టరీ. ఇంతకీ లాజరును ఎందుకు ఆయన బ్రతికించుకున్నాడు? లాజరుకు దేవుడిచ్చినటువంటి ప్రాధాన్యత ఏమిటి అంటే, మనం ఇప్పుడు ఏం చదువుకున్నాం ఒకసారి తీయండి మరలా. కాబట్టి యూదులలో సామాన్య జనులు, అర్థమైందమ్మా, యూదులలో సామాన్య జనులు అంటే వీళ్ళకి అధికారం లేదు, వీళ్ళు పరిచయులు కాదు, వీళ్ళు యాజకులు కాదు, వీళ్ళు గొప్పవాళ్ళు కాదు, వీళ్ళకి ఒక ఉన్నతమైన స్థానం లేదు, యూదులు అనబడుతున్నారే కానీ వీరంతా సామాన్య జనులు, వీళ్ళకి ఎక్కువగా ఎటువంటి ప్రాముఖ్యత లేని ఈ జనమంట ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూడటానికి మాత్రమే కాక మృతుల నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడటానికి వచ్చారండి. దేవునికి స్తోత్రం కలుగును. ఎవరు చూడటానికి వచ్చారు ఇక్కడ? యేసు ప్రభు వారిని మాత్రమే కాకుండా ఆయన ఎవరినైతే చనిపోయిన వాడిని లాజరుని లేపాడో ఆ లాజరును చూడటానికి కూడా జనులు ఏమైపోయారు? అక్కడికి వచ్చారు. ఇప్పుడు లాజరు ఏమైనాడు తెలుసా? దేవునికి ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. లాజరు ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా? చనిపోవటానికి ముందు మార్తా మరియకు సహోదరుడే. చనిపోవటానికి ముందు హీస్ ఎ నార్మల్ పర్సన్. లాజరు ఏదో రోజుకు కూలి పని చేసుకునేవాడు. లాజర్ చనిపోయి సమాధి చేయబట్టడానికి ముందు లాజర్ ఇస్ ఎ కామన్ మ్యాన్. బట్ ఎప్పుడైతే చనిపోయి క్రీస్తు చేత తిరిగి లేపబడ్డాడో ఈయన ఆర్డినరీ పర్సన్ కాదు. ఈయన ఎవరో తెలుసా? ఈయన ఒక సాక్షి. ఎవరికి? యేసు ప్రభువు వారికి ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాడు. ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారంటే యేసు ప్రభు వారు అక్కడ ఉన్నారని వెళ్తున్నారు. ఎవరి కోసం వెళ్తున్నారు? యేసు ప్రభుని మాత్రమే చూడటానికి కాదు, యేసు ప్రభువు వారు ఆయన నిజమైన దేవుడిని చెప్పటానికి ప్రత్యక్ష సాక్షిగా ఎవరైతే చనిపోయి తిరిగి లేచాడో ఆ లాజర్ని చూడటానికి కూడా వెళ్తున్నారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున మనల్ని కూడా దేవుడు కోరుకునేది, మనము కూడా అనేక మంది జనముల ముందు ప్రత్యక్ష సాక్షులుగా ఉండాలా. మనము ఆర్డినరీ పర్సన్స్ కాదు, మనము వెలివేసిన వాళ్ళం కాదు, మనమేమో తక్కువ వాళ్ళం కాదు. మనం ఎవరో తెలుసా? పాపం అనే రోగముతో చచ్చిపోయి క్రీస్తు చేత ఆయన రక్తముతో కడగబడి తిరిగి లేచిన లాజరు వంటి వాళ్ళం మనం కూడా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. సో ఎవరం మనం? యేసు ప్రభు వారికి ప్రత్యక్ష సాక్షులం. ఇదిగో నా క్రీస్తు ద్వారా నేను పాపం నుంచి జయించానని చెప్పటానికి అర్హులం మనం. మనల్ని కూడా ఎలా చూడాలో తెలుసా ప్రజలు? యేసు ప్రభు వారిని చూడటానికి మాత్రమే కాక లాజరును చూడటానికి కూడా ఎలాగైతే వచ్చారో యేసు ప్రభు అన్నారు నా ప్రత్యక్ష సాక్షి నాతో ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మన గృహములో, మన సంఘములో, మనకున్న పరిస్థితుల్లో కూడా మనం ఆర్డినరీగా బైబిల్ పట్టుకొని సంకలం పెట్టుకుని వెళ్ళొస్తే సరిపోదు. అందరిలో ఒకలాగా ఉండకూడదు. మనల్ని దేవుడు ఎప్పుడు సపరేట్ చేశాడు. అందుకే చూడండి, మన చేతులు ఇది ఉండగా మనం ఎవరు? ఇప్పుడు ఇది తీసేసా నేను. ఇదిగో ఈ పుస్తకం పట్టుకొని నేను రోడ్డు మీద వెళ్తున్నా. ఈ పుస్తకం పట్టుకొని ఈ డైరీ పట్టుకొని నేను వెళ్తున్నా. నన్ను ఏమనుకుంటారు? ఏదో తెల్ల చొక్క తెల్ల ప్యాంట్ వేసుకున్నాడు, ఈయన ఏదో ఆఫీసులో పనిచేస్తున్నాడేమో. అంతేకమ్మా, నా ముఖం మీద ఉందా పాస్టర్ అని? క్రైస్తవుడు మెల్ల బోర్డే ఉందా? లేదు. ఇప్పుడు ఈ ఆర్డినరీ ఈ పుస్తకాన్ని పట్టుకొని నేను రోడ్డు మీద వెళ్తా ఉన్నాను. నన్ను ఎవడైనా చూసాము ఏదో ఆఫీసులో పనిచేస్తున్నాడో లేకపోతే ఏదన్నా వేరే చోట వర్క్ చేస్తున్నాడు అనుకుంటారు. కానీ ఇదిగో ఇది కాకుండా ఇది పట్టుకొని వెళ్తున్నాను అనుకోండి, నన్ను ఏమనుకుంటారు? మొదటిగా క్రైస్తవుడు. హల్లెలూయా. క్రీస్తుని పోలి నడిచేతను క్రైస్తవుడు. ఎలా చేంజ్ అయింది నా బ్రతుకని? ఇదిగో బైబిల్ పట్టుకోగానే నేనేమైపోయాను? క్రైస్తవుని అయిపోయాను. ఇప్పుడు ఆ బ్యాగ్ మెడలో వేసుకోగానే ఏమైపోతా? నేను పాస్టర్ అనుకుంటారు. అర్థమైందా? ఆ బుక్ పట్టుకుంటే నేను ఏదో ఆఫీసులో పనిచేసాను, ఆర్డినరీ పర్సన్. కానీ బైబిల్ పట్టుకుంటే ఏమైపోతాను? రండి, బైబిల్ పట్టుకోగానే నేను ఒక క్రైస్తవుని అయిపోతాను. అలాగే ఈ వాక్యాన్ని ప్రకటిస్తున్నాను అనుకోండి, ఇలాగా ఏమైపోతాను? నేను సేవకుని అయిపోయాను. హల్లెలూయా. లాజరు కూడా చనిపోవడానికి ముందు ఈస్ నాట్ ఆర్డినరీ పర్సన్, నాట్ ఎ ఇంపార్టెంట్ పర్సన్. రోజు కూలి చేసుకునేవాడేమో, అందరూ సరదాగా మాడుకునేవాడేమో, కానీ చనిపోయి తిరిగి లేచిన తర్వాత లాజరు ఎవరో? ఈస్ నాట్ ఏ ఆర్డినరీ పర్సన్.
ఈయన నిలువు సాక్షి యేసు ప్రభు వారికి. హల్లెలూయా. అందుకే ప్రజలందరూ కూడా యేసు ప్రభు వారిని నమ్మటానికి వచ్చిన వాళ్ళు ముందుగా ఎవరిని చూశారట? చనిపోయాడు లాజరుని. ఆయన్ని చూసిన తర్వాత యేసు ప్రభు వారిని చూశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే సాక్షిగా ఉన్నాడు యేసు ప్రభు వారికి, సాక్షిగా ఉన్నాడు. ఇదిగో నన్నే ఆయన బతికిచ్చాడు, నేనే చనిపోయి 4 రోజులు తిరిగి లేపబడని చెప్పి యేసు ప్రభు వారికి పక్కన సాక్షిగా ఆయన ఉన్నాడు. అందుకే ప్రజలట, అన్య ప్రజలు లేకపోతే దేవుని తెలియని వారందరూ కూడా ఎవరిని చూడటానికి వచ్చారు? యేసు ప్రభు వారిని మాత్రమే చూడటానికి కాకుండా ఏముంది అక్కడ? లాజర్ని కూడా, మృతుల్లో నుంచి తిరిగి లేపబడిన లాజర్ని కూడా చూడటానికి జనాలు గుంపులు గుంపులుగా వచ్చి ఎలా మారు, అబ్బా ఈయన చనిపోయి 4 రోజులు సమాధిలో ఉన్న ఈ లాజర్ని ఈయన బతికిచ్చాడా అని అందరూ ఏం చేశారు తెలుసా? విశ్వసించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మళ్ళీ చదువుదాం అన్నమాట. యోహాను సువార్త 12వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూసుటకు మాత్రమే కాక మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చిరి. హల్లెలూయా. అతనిని బట్టి, ఎవరిని బట్టి తెలుసా? అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచిరి. దేవునికి స్తోత్రం. తమ వారంటే ఎవరు? కుటుంబాన్న. తమ వారిని విడిచిపెట్టి క్రీస్తునందు విశ్వసించారంటే అర్థం ఏంటి? వారి కుటుంబాన్ని విడిచిపెట్టి కాదు. తమవారంటే తమలో ఉన్న పాపములు, తమలో ఉన్న సొంత క్రియలు, వాళ్ళు అనుకున్నారు అప్పట్లో మాకు అడ్డు అదుపు లేదు, మేము ఏమైనా చేయొచ్చు అనుకున్నారు. కానీ ఎప్పుడైతే చనిపోయిన లాజర్ని దేవుడు బ్రతికించి ఇదిగో నా సాక్షిగాని పరిచయం చేశాడో ఆ ప్రాంతానికి, వీళ్ళందరూ కూడా తమలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టేశారంట. ఇంక యేసు ప్రభు వారిని దేవుడిగా. అప్పుడు యూదులు ఏం చేసేవాళ్ళంటే వారికి ఏ బొమ్మ కనబడితే ఆ బొమ్మనే దేవుడు అనుకుంటాడు. ఏ బొమ్మను చేస్తే ఆ బొమ్మే వారికి దేవుడు. లేకపోతే యాజకుడు దేవుడు, వాళ్ళకి పరిసయ్యులు దేవుళ్ళు, రాజులు దేవుళ్ళు, ఎవరికి పడితే వాళ్ళకి మొక్కేసేవాళ్ళు. కానీ ఎప్పుడైతే ప్రత్యక్ష సాక్షిగా లాజరు ఉన్నాడో, చనిపోయిన లాజర్ని ప్రత్యక్షంగా చూశారో, ఈ యూదులందరూ కూడా ఎవరిని విశ్వసించారు? తమ వారిని, అనగా తమ సొంత ఆలోచనలు, విగ్రహాలను, శాస్త్రుల మీద ఉన్నటువంటి భక్తిని, యాజకులు, ఈ వీరందరూ కాదు దేవుడు, ఇదిగో ఈయనే నిజదేవుడు అని చెప్పి యేసు ప్రభు వారికి వెళ్ళి ఎవరిని బట్టట? లాజర్ని బట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున లాజర్కి అయితే ఆ ధన్యత దక్కింది, మనకు కూడా దేవుడు ఇచ్చాడు. మరియు మనల్ని బట్టి ఎవరన్నా దేవుని విశ్వసిస్తున్నారా? మనల్ని బట్టి విశ్వసిస్తారంటే ద సేమ్ స్టేజ్, ద సేమ్ ప్లేస్ దేవుడు మనకి ఇచ్చాడు. క్రైస్తవుని అర్థం చెప్పండి అమ్మా. క్రీస్తుని వెంబడించే వాళ్ళే క్రైస్తవులు. బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కరు క్రైస్తవులు కాదు. మళ్ళా చెప్తున్నాను, బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కరు క్రైస్తవుడు కాదు, పాస్టర్ కాదు. లేకపోతే చర్చికి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవులు కాదు, విశ్వాసులు అంతకంటే కాదు. మరి ఎవరు క్రైస్తవులు, ఎవరు విశ్వాసులు అంటే, ఇదిగో క్రీస్తుని వెంబడించేవారు క్రైస్తవులు. క్రీస్తు వాక్యాన్ని విని క్రీస్తుని ఇక్కడ పెట్టుకున్న వాళ్ళు విశ్వాసులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు? క్రీస్తుని వెంబడించేవారు క్రైస్తవులు. క్రీస్తు వాక్యాన్ని విని ఆయనే నిజరక్షకుడు, ఆయన తప్ప మమ్మల్ని విమోచించేవాడు లేదు అని నమ్మే వాళ్ళే విశ్వాసం. ఈరోజున దేవుడు ఆయన చాట ఆయన చేతిలో ఉన్నట. ఏంది తెలుసా చాట? మీకు చూసారా? మీరు చూడలేదు, మీకు తెలియదు. చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళు తెలుసు బాగా. బియ్యాన్ని అప్పట్లో, ఇప్పుడుండే సన్న బియ్యం వస్తున్నాయి, అప్పట్లో బియ్యం రాళ్ళు ఉండే, పురుగులు ఉండే, మట్టి పెడ్డలు ఉండే, లేకపోతే చాలా ఉండేవి. వాటన్నిటిని ఒక చాట పట్టుకొని ఆ బియ్యం అందులో వేసుకొని ఇటు అంటా ఉంటే బియ్యం ఒకవైపు, వేస్ట్ అంతా ఒకవైపు వస్తూ ఉంటుంది. ఫస్ట్ బియ్యం కొనుక్కుంటే వెళ్ళినప్పుడు ఆ గిన్నెలో అన్ని కలిపేస్తాడు కేజీ లెక్కన. కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఆ తల్లిగారు ఏం చేస్తారో తెలుసా? వాటిని చాటలో వేసి ఇలా అంటున్నప్పుడు మంచి బియ్యం అంతా ఒకవైపు, మధ్య మధ్యలో పెడ్డలు వేరుతారు, రాళ్ళు పెడ్డలు, ఇవన్నీ ఏరి ఇలా ఇసురుతా ఉంటూ బియ్యాన్ని ఎలాగైతే సపరేట్ చేస్తారో, ఇప్పుడు యేసుప్రభు వారి చేతుల్లో కూడా ఏముందట? చాట ఉన్నది. క్రైస్తవులు చెప్పుకుంటున్నారు చూసారా, వాళ్ళందరూ కూడా చాటలో ఉన్నారు. విశ్వాసం చెప్పుకున్నారు చూసారు, అందరూ చాటలో ఉన్నారు. సేవకులందరూ అందరూ చాటలో ఉన్నారు. దేవుడు ఇసరటం మొదలు పెడితే ఒక్కొక్క ఏమైపోతాడు? దేవుడు అన్నాడు, మీరందరూ అలా ఉండకూడదు. లాజరు నువ్వు చనిపోవటానికి ముందు నేను ఎందుకు, ఆయన
ఇప్పుడు యేసుప్రభు వారు ఒక అనుభవం ఉంది. యేసుప్రభు వారు ఒక చోట ఉంటాడు. ఒక యజమానుడు వచ్చి, అయ్యా నా సేవకుడు జ్వరంతో ఉన్నాడు, నువ్వు వచ్చి ప్రార్థన చేయవా అని అడుగుతాడు. ఆయన ఎక్కడి నుంచి ఏమంటాడు, నువ్వు వెళ్ళాయా, ఆయనకి ఆడి స్వస్థ కలిగిపోయింది అంటాడంట. అన్నప్పుడు ఈయన ఎప్పుడైతే మాట చెప్పాడో అదే సమయానికి అక్కడ ఆ సేవకుడు బాగుపడతాడు. ప్రైజ్ ది లార్డ్. మరి లాజరు చనిపోతున్నాడు, లాజరు అనారోగ్యంతో ఉన్నాడు కూడా కబురు వచ్చింది యేసుప్రభు వారికి. కానీ యేసుప్రభు వారు ఏమన్నారు, మీరు వెళ్ళని ఆయన స్వస్థపడతాడు అన్నాడా? మరి అనొచ్చుగా. అసలుగే ఆ యజమానుడి కంటే ఆ సేవకుడి కంటే లాజరు అంటే చాలా ఇష్టం యేసుప్రభు వారికి. కానీ యేసుప్రభు వారు ఆ మాట అలా మౌనంగా ఉన్నాడు. ఈ సైలెంట్. అయ్యా లాజరుకి ఒంట్లో బాగలేదంట, మార్త మరి ఎంటబడి రమ్మన్నాడంటే, నాకు ఇక్కడ పని ఉంది, తర్వాత వస్తానంటే చెప్పుండొచ్చు నాకు తెలిసి. లాజరు చనిపోయి ఉన్నాడు, 4 రోజులు అయిపోయిందంట సమాధి చేయబడి. మరి ఎందుకు లాజరు బతికించారు తెలుసా? అక్కడ అద్భుతమైనటువంటి ఒక తల్లి విశ్వాసం పనిచేస్తుంది. అద్భుతమైన తల్లి విశ్వాసం ఎవరో తెలుసా? తన సహోదరి. ఆమె ఏమంటుంది తెలుసా? అయ్యా నీవు ఇక్కడ ఉండుంటే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు, ఎందుకంటే మరణము జీవం నీ చేతిలో ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి నువ్వు ఇన్నుంటే కనుక ఖచ్చితంగా మరణం నా సహోదరుని తాకేది కాదు అనగానే ఆ విశ్వాసము యేసుప్రభు వారికి చాలా నచ్చింది. హల్లెలూయా. నువ్వు నమ్మావు, నువ్వు నా వాక్యం విన్నావు, నువ్వు నిజమైన క్రైస్తవురాలివి, నువ్వు నిజమైన విశ్వాసవి. ఆవగిన విశ్వాసం ఉంటే కొండలి సముద్రం పడమంటే పడుతుంది. మరి మరణం పడదు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కన్నీళ్ళు విడిచి లాజర్ని ఎక్కడ ఉంచారు? అదిగో అయ్యా అక్కడ, దాన్ని వెళ్దాం. ప్రైజ్ ది లార్డ్. అయ్యా వాసన వస్తుంది, 4 రోజులు అయిపోయింది, అయ్యా వాసన వస్తుంది. ఏం పర్వాలేదు. మొన్న ఈ సందర్భాన్ని బట్టి ఓ మహాతల్లి హైదరాబాద్లో ఎక్కడో చదివింది అనుకోండి, లాజర్ది చనిపోతే ఇంట్లో సభ్యులు 4 రోజులు ఇంట్లో పెట్టి ప్రార్థన చేస్తున్నారంట. బతికారా? 4 రోజుల తర్వాత వాసన వస్తుంటే పక్కింటిలో చేంజ్ చేశారు, కంప్లైంట్ ఇచ్చారు. ద సేమ్ థింగ్ లాజర్ విషయంలో 4 రోజులు అయిపోయింది. ఆ రాయి తొరలిస్తే వాసన వస్తుంది. దేవుడు అన్నాడు, నేను ఇక్కడే ఉన్నా. ఇదిగో ఈ సహోదరి నమ్మింది, మీరు ఎందుకు నమ్మలేకపోతున్నారు? ఆవిడేమని తెలుసా? నేను కానీ ఇక్కడ ఉండుంటే ఖచ్చితంగా లాజరు బతుకుతాడు అనే విశ్వాసం తనలో ఉంది. ఆ విశ్వాసం దేవుడికి కావాలి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఇచ్చే కానుకలు, దశమ భాగాలు, లేకపోతే నువ్వు ఇచ్చే ఏది దేవునికి సెకండరీ, అవసరం లేదు యాక్చువల్గా. అవి దేని కొరకంటే నువ్వు సేవకుడి కొరకు నువ్వు ఇచ్చేటువంటి బాధ్యత. అది లెక్కలకు రాట్లేదు. మళ్ళా చెప్తున్నాను, మీరు దశమ భాగం ఇచ్చి దేవా నాకు ఎందుకు చేయు అని అంటావు, తప్పది. అది నీ బాధ్యత, సంఘంలో నీ బాధ్యత. నీ కుటుంబంలో ఎలాగైతే నీ కుటుంబ పోషణకు నువ్వు సహాయం చేస్తావో సంఘంలో కూడా అది నువ్వు చేసే బాధ్యత. తప్ప దాన్ని దేవుడికి లింక్ పెట్టకూడదు. అసలు దేవునికి సంబంధమే లేదు అది. మరి ఏం కావాలా? విశ్వాసము కావాలి. హల్లెలూయా. ఎందుకు విశ్వాసం కావాలంటే ఆయన సాక్షిగా బ్రతకటానికి. ఇప్పుడు లాజరు బ్రతకడానికి కారణం ఎవరు చెప్పండి అమ్మా? లాజరు విశ్వాసమా? లాజరు చనిపోయాడుగా, మరి ఎవరి విశ్వాసం? తన కుటుంబంలో ఉన్న సహోదరి. ఈ రోజు నాకు చచ్చిపోయిన బతుకులు ఉన్నాయి. మన కుటుంబాలు చచ్చిపోయి కుళ్ళు కంపు కొడతా ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఆర్థికంగా, ఆత్మీయంగా, శరీరానుసారంగా అనారోగ్యాలతో మన కుటుంబం ఎలాగున్నాయంటే సమాధిలో ఉన్నట్టే. సమాధి ఎలా ఉంటుంది? చీకటిగా ఉంటుంది, బంధింపబడింది. మన కుటుంబాలు కూడా ఎలా ఉన్నాయంటే సావలేక బతకలేక ఇంకా భయంకరంగా ఉన్నాయి. మరి ఈరోజు నువ్వు బయటికి రావాలంటే ఎవరున్నారు కదా సార్? కుటుంబంలో నువ్వు ఒక మార్త మరిగా ఉండాలి. నువ్వు ఒక మార్త మరిగా కుటుంబంలో నీ విశ్వాసాన్ని బట్టి చచ్చిపోయిన స్థితిలో ఉన్న నీ కుటుంబం కూడా ఏమవుతుంది? సాక్షిగా బయటకు వస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లాజరు బ్రతంగాల్ని యేసుప్రభు వీటి చెల్లిపోవాలా, బాయ్ బాయ్ అని చెప్పలా. యేసుప్రభు వారితో కలిసి వెళ్ళాడు. ఇంకా నాకెందుకు ప్రభు, చచ్చిపోయినా ఆల్రెడీ. ఎప్పుడు చచ్చిపోయాను శరీరానుసారంగా, శరీరం చచ్చిపోయి ఇప్పుడు ఎలాగొచ్చాను తెలుసా? నీ సాక్షిగా బ్రతుకుతున్నాను కాబట్టి ఇదిగో నీతో పాటే బతుకుతాను అన్నాడు ఆయన. హల్లెలూయా. మనము కూడా ఈ రోజున లాజరును బట్టి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడో చనిపోయాం పాపంలో. హల్లెలూయా. ఇప్పుడు ఎలా ఉండాలి? క్రీస్తు సాక్షిగా ఉండాలి. వాళ్ళందరూ కూడా ఎందుకు వచ్చారు? యేసుప్రభు వారిని మాత్రమే కాదంట, యేసుప్రభు వారిని బతికించిన లాజరును చూడటానికి కూడా ఎలాగైతే వచ్చారో మనల్ని కూడా అనేక మంది ఎలా రావాలంటే చర్చికో లేకపోతే పాస్టర్ గారిని చూడటానికో మందిరాన్ని చూడటానికి రాకూడదు. నువ్వు నీ జీవితం ఒకప్పుడు ఎలాగుందో నీ ఫ్రెండ్స్కే బాగా తెలుసు, నీ కుటుంబానికి బాగా తెలుసు. నీ ప్రవర్తన బట్టి, నీ క్రియలను బట్టి వాళ్ళు అనుకోవాలి నువ్వు ఒకప్పుడు పాపంలో ఏ విధంగా ఉన్నావో ఈరోజు ఎలాగా మార్చబడ్డావు. నిన్ను చూసి 10 మంది ఏం చేయాలా? నీలో క్రీస్తుని చూడాలి. ప్రైజ్ ది లార్డ్. అప్పుడంటే యేసుప్రభు వారు లాజరు పక్కపక్కనే ఉన్నారు.
ఇప్పుడు యేసుప్రభు ఎవరికి కనపడతారంటే కనపడతాడు. ఎక్కడా? నాలో, నీలో అందరిలో కనపడాలి. హల్లెలూయా. నిన్ను చూసిన వారు దేవుని బిడ్డగా గుర్తించాలంటే నీ క్రియలు చేంజ్ అవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సాక్షిగా ఉండాలి. నేను ఒకప్పుడు మన ఎల్బిఎస్ నగర్లో మంగళవారం ప్రార్థన పెడతాం. అదే మంగళవారం ప్రార్థన పెట్టే ఆ స్థలంలో, ఆ 3 రోడ్ల సెంటర్లో క్రిస్మస్కి అక్కడ ఒక పశువులు పాక పెట్టి అక్కడ సినిమా పాటలకి బాగా డాన్స్ చేసేవాడిని నేను ఒకప్పుడు. అదే స్థలం. నేను డాన్స్ వేస్తూ ఉంటే అర్ధరాత్రుల పూట 31st నైట్లకి అలాగా నా చుట్టుపక్కల దరిదాపు 20-30 మంది ఆ రోడ్డు వాళ్ళందరూ వచ్చేసేవాళ్ళు. నేను అప్పుడు మంచిగా డాన్స్ బాగా చేసేవాడిని. ఒకప్పుడు డాన్స్ మాస్టర్ అవ్వాలని మంచి ఆలోచన ఉండే. వేస్తున్నప్పుడు మా నాన్నగారు నా ముందు ఇజిల్లు కొట్టేవాడు. మా అన్నటువంటి అంకుల్ వాళ్ళు ఇజిల్లు కొట్టేవాళ్ళు. నేను డాన్స్ చేస్తే అందరూ ఎక్కడ జనాలందరూ వచ్చేసి నా చుట్టూ కూడా ఉండి ఇజిల్లు కొట్టి క్లాప్స్ కొడతా ఉంటే నేను ఒక మంచి హీరోగా అయిపోయినంత ఫీలింగ్ అయిపోయాను. హల్లెలూయా. కానీ దేవుడు నా బ్రతుకుని ఏం చేశాడు? లోకానుసారం బ్రతుకుని చంపి ఏ రోడ్డు మీద, ఏ స్థలంలో, ఏ 3 రోడ్ల సెంటర్లో పశువులు పాకేసి డాన్సులు ఆడానో అదే 3 రోడ్ల సెంటర్లో ప్రతి మంగళవారం ఒక సేవకుడు నుంచో పెడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ముందు విజిల్ కొట్టిన మా నాన్న చెప్తున్నాడు, నా కుమారుడు సేవకుడయ్యా. ఆదివారం పూట యూట్యూబ్లో వస్తాడు, శుక్రవారం పూట యూట్యూబ్లో వస్తాడు, మంగళవారం పూట యూట్యూబ్లో వస్తాడు, ఇప్పుడు ఇది కూడా యూట్యూబ్లోకి వెళ్తుంది. మా నాన్న చెప్పుకున్నాడు, నా కుమారుడు ఎవరు మా నాన్న? నా ముందు విజిల్ కొట్టాడే ఆయనే మా నాన్న. ఇప్పుడు అంటున్నాడు, నా కుమారుడు సేవకుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను ఒక సాక్షిని ఈ రోజున. నేను ఒకప్పుడు లోకానుసారంగా తిరిగినోడిని. అందుకే ఈ అమల బిడ్డలు అందరికీ చెప్తాను, ఎవరైనా నాయన మీ స్టేజ్ దాటి వచ్చా, మీకంటే గొప్ప అలర చేసేది ఎల్బిఎస్ నగర్లో, మీకంటే గొప్పగా చేశారు రౌడీజాలు, మీకంటే గొప్పగా పెద్ద గొడవలు చేశా. కానీ ఈ రోజున ఇవేవి నన్ను కాపాడలేకపోయినాయి. ఒకవేళ నేను అదే స్థితిలో ఉంటే ఎప్పుడో చచ్చిపోయి నన్ను ఎవడో చంపేసేవాడు, లేదా నేనన్నా చచ్చిపోయేవాడిని. నేను చచ్చి పాటికి చాలా సంవత్సరాలు అయి ఉండే. దేవుడు ఎందుకు ఉన్నాడంటే ఆయన సాక్షిగా బ్రతకాలి. హల్లెలూయా. నాలాంటి వారు ఇంకెంతమంది ఉన్నారు, వారందరికీ కూడా నా సాక్ష్యం ఒక గుణపాఠం కావాలా, వారు కూడా ఏం చేయబడాలి? మార్చబడాలా. సో ఇప్పుడు నేను ఎవరినంటే క్రీస్తు సాక్షిగా ఉన్నట్టు లాజరు వంటి వాడిని. ప్రైజ్ ది లార్డ్. ఆయన అనుకున్నాడు, వీఆర్ ఆల్సో, మీరందరూ కూడా నా సాక్షిగా బ్రతకండి. పౌలు ఒక సాక్షి. యేసు ప్రభు వారి యొక్క శిష్యులను చంపడానికి బయలుదేరి దారిలో యేసు ప్రభు వారు 2 ముక్కలు మాట్లాడాడు. సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు? అంతే నమ్మకం అన్నాడా? కూర్చోబెట్టామన్నా, గంట సేపు ప్రసంగించాడా? లే. సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు? ఎవరయ్యా నువ్వు? ప్రభువా ఎవరు నువ్వు అంటే, నువ్వు హింసిస్తున్నావు యేసుని. అంతే 2 ముక్కలు తేల్చేశాడు సౌల్ని. సౌలు ఎలా మారిపోయాడో తెలుసా? 3 రోజులు అన్నపానములు ముట్టకుండా ప్రార్థనలో గడిపి కళ్ళు మూయబడ్డాయి. నేను కళ్ళు తెరిస్తే ఆ ప్రభువుని చూడాలా, నాతో మాట్లాడిన వాడిని చూడాలా అనుకున్నాడు. కానీ కళ్ళు తెరిచేసరికి అన్నయ్య వెళ్ళి ప్రార్థన చేయగా ఆ పొరలు రాలిపోయినాయి. కానీ యేసుప్రభు వారిని చూడలేకపోయాడు. నా ప్రభువుని నేను చూడలేకపోయినా స్వరం విన్నానని చెప్పి చివరాఖరికి తన తల నరకటానికి సిద్ధమైపోతే ఆయన అప్పటికి కూడా నేను కళ్ళు మూసుకుంటే నెక్స్ట్ కళ్ళు ఎక్కడ తెరవాలా? నా యేసు ముందు తెరవాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే బ్రతుకుంటే క్రీస్తే, చచ్చిపోతే నాకు లాభం అన్నాడు. ఎందుకు లాభం అన్నాడు తెలుసా? అయ్యో ఒకసారి నా యేసుప్రభు వారు నా కళ్ళ ముందుకు వచ్చినప్పుడు నేను చూడలేకపోయాను, గుడ్డోండి అయిపోయినా, వెతికినా. కానీ ఇప్పుడు ఆయన కలుసుకోబోతున్న సమయం వచ్చేసింది. సో ఇప్పుడు నా మెడ పెడుతున్నా, ఒక్క దెబ్బతో నా తల తగ్గుతుంది, నా కళ్ళు మూయబడతాయి. నెక్స్ట్ సెకండ్ నేను ఎక్కడ తెలుస్తాను? నా ప్రభువు నేను చూస్తా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున మన నిరీక్షణ అలాగ ఉండాలి. సాక్షిగా నేను సౌలు గారిని చాలా ఆదర్శంగా తీసుకుంటా. నన్ను అందరూ అంటారు, నువ్వు సేవకుడివి, నువ్వు ఆటో ఎందుకు తోలుతున్నావు, నీకు విలువ ఎవరు, నీ మందిరానికి ఎవరు రారు, నేను నాకు కారు డ్రైవర్ లాగానే చూస్తారు. నేను అన్నాను, చూసుకొని నాకెందుకు. అలాంటి సౌలు గారు కూడా ఎవరు గొడవలు పుట్టుకున్నాయని ఆయన అలాగే చూసారా? వందనాలు. సౌలు గారు ఒక సాక్షి అయితే ఈ ఆటో డ్రైవర్ కూడా వచ్చే రోజులు ఒక సాక్షి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. సో ఈ రోజున చనిపోయినటువంటి లాజరుని బ్రతికించి, ఇదిగో అమ్మా నా సాక్షి అని ఎలాగైతే యేసు ప్రభువు ఈ లోకానికి పరిచయం చేశాడో, అంతకుముందు పరిచయం చేశాడా? చేయలా. మనల్ని కూడా దేవుడు పరిచయం చేస్తున్నాడు లోకానికి. సాక్షిగా బ్రతకండి. శ్రమలో ఇబ్బందులు ఎప్పుడు వచ్చాయే. ఇంకా గొప్ప విషయం అంటే చనిపోయిన లాజర్ని బ్రతికించినందుకు ఈ లాజర్ గొప్ప సాక్షిగా అందరికి సాక్ష్యం ఇస్తాడని చెప్పేసి యేసు ప్రభువుతో పాటు లాజర్ని కూడా చంపాలని ఆలోచన చేశారు అప్పుడు యూదులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు కోరుకునేది
నువ్వు పాటలు పాడేసి చప్పట్లు కొట్టి వెళ్ళిపోవాలని కాదు. దేవుడు నాకు చెప్పేది ఏదో 4 ప్రసంగాలు 4 ముక్కలు చెప్పేసి అల్లు చెప్పేసి మీతో ఆమెను చెప్పేసి వెళ్ళిపోమని కాదు. బ్రతకాలి. ఎలా బ్రతకాలి? సాక్షిగా బ్రతకాలి. హల్లెలూయా. మనల్ని చూసిన వాడు ఏం చేయాలో తెలుసా? అరే నువ్వు ఒకప్పుడు ఇలా ఉన్నావు, ఎస్ ఒకప్పుడు అలా ఉన్నా, కానీ ఇప్పుడు ఎలా ఉన్నాను? మార్చబడ్డాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాతో కలిసి ఇదే ఎల్బిఎస్ నగర్లో నాతో కలిసి తిరిగిన ఫ్రెండ్స్ ఉన్నారు, ఇప్పటికే ఉన్నారు. వాళ్ళు నాతో కలిసి మద్యం తాగిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈ రోజున నేను వెళ్తుంటే టక్మని లెగిస్తారు. ఎవరు వచ్చి రా అంటారులే, కానీ చాలా సైలెంట్గా మాట్లాడతారు. ఒకప్పుడు భుజాల మీద చేతులు వేసుకొని బళ్ళ మీద తిరిగి తాగి అడిదిరిగి ఫ్రెండ్స్ ఈరోజు నాకు ఎందుకు పిలుస్తారు తెలుసా? వాళ్ళు అనుకున్నారు నువ్వు మాతో ఒకప్పుడు తిరిగిన, నువ్వు పాపంలో చనిపోయి తిరిగి పాస్టర్ అయ్యావు, కానీ మేము ఇంకా పాపంలోనే. హల్లెలూయా. వారి కొరకు ప్రార్థన చేస్తాను, వారి బాధ్యత నేను తీసుకున్నాను. వారి కుటుంబం కూడా చెప్తుంది అయ్యా వారితో నువ్వు మాట్లాడు. ఈరోజు మనల్ని బట్టి అనేక మంది రావాలి, మనల్ని బట్టి అనేక మంది దేవుడి వైపు చూడాలి. మనం ఏం మతాలు మాట్లాడాల్సిన అవసరం లేదు. నీ బ్రతికే ఒక సాక్ష్యం. హల్లెలూయా. నీ మార్పు చూసిన వాళ్ళు ఏమనుకోవాలి తెలుసా? నేను చూసి అమ్మో ఒకప్పుడు ఇలా ఉండవు, ఎలా మారావు? నాకు క్రీస్తు మార్చాడు. ప్రైజ్ ది లార్డ్. నన్ను చంపినాడు లోకంలో, లోకానుసారంగా నన్ను చంపేసి మరలా ఆయన ఏం చేశాడు? ఆయనతో పాటు తిరిగి లేపాడు. ప్రైజ్ ది లార్డ్. అలా నువ్వు చెప్పినప్పుడు నిజంగా చెప్తున్నాను, మనం వీధుల్లోనికి వెళ్ళిపోయి డ్రమ్ములు కొట్టి మైకులు పెట్టి ప్రచారం చేయాల్సిన అవసరంలా. నువ్వు ఎక్కడ జీవిస్తున్నావో నీ ప్రవర్తన మార్చుకొని నీ బ్రతుకు చేంజ్ చేసుకొని నువ్వు బ్రతికితే నిన్ను చూసిన వాడు ఆటోమేటిక్గా క్రీస్తులో దిగుతాడు. ప్రైజ్ ది లార్డ్. లాజరు అక్కడ ఏమి చేయలా, చేశాడమ్మా? ఏమి చేయలా, ఒక సాక్షిగా నిలబడ్డాడు. ఈ స్టాండింగ్, ఇదిగో నేనే లాజర్ని, చనిపోయిన లాజర్ని నేనే అని సరే నుంచి యేసుప్రభువు వారు అన్నాడు. ఇదిగో లాజర్. వచ్చిన వాళ్ళందరూ ఎవరి చుట్టాకు వచ్చారు? యేసుప్రభువు వారు మాత్రమే కాదు, చనిపోయి తిరిగి లాజర్ని ఎలాగైతే చూసిన వారు ఆయనను బట్టి యేసుప్రభువు వారు విశ్వసించారు. ప్రైజ్ ది లార్డ్. లాజర్ను బట్టి యేసుప్రభువు వారు నమ్మారు. ఈ రోజున నీ బ్రతుకుని నా బ్రతుకుని చూసి యేసుప్రభువు వారు వైపు చూడాలి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు వెళ్ళిపోయి ఏం ప్రసంగాలు చేయాల్సిన అవసరం లే. నువ్వు వెళ్ళిపోయి పాంప్లెట్లు ఇచ్చేసి వాళ్ళు బాధ పెట్టేసి ఇప్పుడు జరుగుతున్నదే కదా, అది కాదు. క్రీస్తు నమ్మకపోతే నరకం అని చెప్పకూడదు. అసలు ఎందుకు నమ్ముకోవాలి? నమ్ముకోవటం వల్ల నువ్వుకేం జరిగిందో చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. నీ బ్రతుకును విప్పి నువ్వు అక్కడ సాక్ష్యంగా పెడితే నిన్ను చూసిన వాడికి ఇప్పుడు కాకపోతే తర్వాత అన్న ఒక ఆలోచన వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. నా దగ్గర ఒక సహోదరుడు వచ్చాడు. అన్న నేను వీధి సువార్తకు వెళ్తే నా మీదకి 10 మంది 20 మంది వచ్చారన్న గొడవకి. వీధి సువార్త ఎలా చేయాలని అడిగాడు. నేను అన్నాను ఎలా వెళ్ళావు నువ్వు అంటే, ఒక్కరినే స్ట్రేంజర్ పట్టుకుని వెళ్ళిపోయానన్నా. స్ట్రేంజర్ కొత్తగా కొన్నాడట. ఇంకెట్టగా స్ట్రేంజర్ కొన్నాను కదా అని చెప్పేసి వెళ్ళిపోయి బార్ షాప్ ముందు మైక్ పెట్టి ఇదిగో క్రీస్తు నమ్మకపోతే నరకానికి పోతావు, క్రీస్తు నిజమైన దేవుడు అని చెప్తుంటే ఇన్నోడికి ఏముంటుంది? వాడు ఏం చేశాడు సార్? గబగబా వచ్చేసి ఎవడరా నువ్వు ఇక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి 50 మంది 20 మంది కొరతాకి వస్తే ఒక సహోదరులు ఆపి సమాధానం. నేను అడుగుతున్నా ఏం చేయాలి, ఎలా చెప్పాలంటారు? ఆయన నువ్వు వెళ్ళడానికి ముందు ప్రార్థన చేసా. ప్రార్థన చేసేలేదన్నా. నేను అన్నాను ఇంతకుముందు సినిమా చూసావా? చూశానన్నా. టైటిల్ లేని సినిమా ఉంటుందా? పేరు లేని మనిషి ఉంటాడా? అలాగే టైటిల్ లేని స్వార్థ కూడా ఉండదు నాయనా. నీ బ్రతుకు నువ్వు అక్కడికి వెళ్ళాలంటే అసలు నువ్వు ఎవడో వాళ్ళకి తెలియాలి. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు నేను అన్నాను ఒక బ్యానర్ వేయి. ఏం బ్యానర్ అంటే మతం మారకు మనసు మార్చుకొని బ్యానర్ వేసుకో. ఆ బ్యానర్ పక్కన తగిలిచ్చి నువ్వు పక్కన ఉంచో. ఇప్పుడు చెప్పు. హల్లెలూయా. వస్తాడు అపవాది కూడా వస్తాడు, 10 మందిని వేసుకొని వస్తాడు. వాడు ఫస్ట్గా ఏం చేస్తాడు సార్? నువ్వు చెప్పేది వినడు, ఫస్ట్ అది చదువుతాడు. ఇదేంటి మతం మారద్దు అంటున్నాడు, మనసు మార్చుకోమంటున్నాడు, అసలు ఏం చెప్తాడని చెప్పి వింటాడు. అప్పుడు నీ సాక్ష్యం చెప్పు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు టైటిల్ లేకుండా నువ్వు ఏం చేయకూడదు. ఈరోజు చాలా మంది చేసేది ఏంటంటే దేవుడు చెప్పాడు సర్వలోకానికి వెళ్ళిపోయి సువార్తను ప్రకటించేయమన్నాడని చెప్పేసి అజ్ఞానముతో వెళ్ళి అనేక మంది నవ్వులు పాలవుతున్నారు. క్రీస్తు వారి నామానికి నవ్వులు పాలు చేస్తున్నారు. నువ్వే ఒక సాక్షిగా అయితే నిన్ను చూసిన 10 మంది ఆటోమేటిక్, నీ బతుకు చూసిన 10 మంది చుట్టుపక్కల వాళ్ళు ఆటోమేటిక్ వాళ్ళకు కూడా ఆలోచన వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. నువ్వే తెలసొక్క తెల్ల ప్యాంట్ వేసేసుకుని రోడ్డు మీదకి వెళ్ళిపోయి గొప్పగా ప్రసంగాలు చేసిన అవసరంలా. నీ బ్రతుకు మార్చుకుంటే చాలు, నీ మాట తీరు మార్చుకుంటే చాలు, నీ చూపు ప్రవర్తన మార్చుకుంటే చాలు. ఒరే అనే నువ్వు సహోదరుడు అని పిలిస్తే ఆ వాక్కులోనే నీ సాక్ష్యం కనపడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పొద్దున్న లెగిస్తే ఇంత నోరేసుకుని పడిపోయే మనం ప్రేమపూర్వకంగా మాట్లాడే ఒక క్రీస్తుని బట్టి వాళ్ళకి ఏమనిపించింది? ఈవిడ ప్రార్థనకి వెళ్తుంది, నిన్నటిదాకా ఎలా మాట్లాడి ఎలా మారింది అంటే ఇక్కడ క్రీస్తు మార్చాడు. ప్రైజ్ ది లార్డ్.
నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు. లాజరును బట్టి ఎలాగైతే యూదుల్లో ఉన్నటువంటి అనేక మంది సామాన్య జనులు లాజరును బట్టి క్రీస్తుని ఎలా విశ్వసించారో, ఈ రోజున మనం ఒక సాక్షిగా ఉండి క్రీస్తు వారిని ప్రకటించాలి. ఎలాగా? నీ సాక్ష్యమే ఒక సువార్త అవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. నీ మాట తీరు ఒక పిలుపు అవ్వాలి. నీ పలకరింపే ఒక ప్రేమపూర్వక ఆహ్వాన పత్రిక అవ్వాలి జనాలకి. హల్లెలూయా. నువ్వు ఇంట్లో ఒకలాగుండి బయట, మా దగ్గర కొంతమంది ఉన్నారు, గమనిస్తూ ఉంటాం, చర్చికి వెళ్ళినప్పుడేమో చాలా వెళ్తారు. నన్ను అడిగారు చాలామంది, అన్న ఒక ముస్లిం సహోదరి నాతో మాట్లాడింది, నన్ను ఇంటికి పిలిచింది బక్రీద్ ఇంటికి వెళ్ళా. ఒకప్పుడు ఆవిడ నన్ను ఆ బండబూతులు ఇట్టే ఇంటికి పిలిచి భోజనం పెట్టి నన్ను చిన్ను కూర్చోబెట్టి అడిగింది, అన్న మీరు వాక్యం చెప్తుంటే వింటున్నాం, మాకు అనిపిస్తున్నా ఇలా ఉండాలా మనుషులు అనేవాళ్ళు, అంటే మనుషుల మధ్య మతాలు లేవా, కులాలు లేవా? ఎస్ లేదు, దేవుడికే మతాలు లేదు, మనకెక్కడుందని అడిగాను. అయితే మరి ఎందుకన్నా? నాకు అర్థమవుతుంది ఇలా ఉండాలా, మీరు చెప్తుండే మాకు ఎవరు అలా చెప్పరు, నువ్వు చెప్తుంటే నాకు అర్థమవుతుంది, మరి మీలో కొంతమంది ఎందుకు ఇలా ఉంటున్నారు? నేను అన్నాను, తల్లి పొలం అన్నా కలుపు ఉండకుండా ఉంటుందా? ఉంటుందిగా తల్లి, ఉంటుందా? ఉంటుందమ్మా. కాబట్టి పొలంలో కలుపు ఉంది కదని పొలం అంతా కలుపు అనుకోవటం కరెక్ట్ కాదు. నీ విశ్వాసాన్ని బట్టి నీకు తీర్పు ఉంటుంది, ఆవిడ విశ్వాసాన్ని బట్టి ఆవిడ తీర్పు ఉంటుంది. ఆవిడని బట్టి మొత్తాన్ని నువ్వేం చేయకూడదు, అనలైజ్ చేయకూడదు. భారతదేశంలో దొంగలు లేరా? ఉన్నారు. అలాగని భారతదేశంలో ఉన్న దొంగలని ఒప్పుకుంటావా? ఒప్పుకోనయ్యా అనింది. భారతదేశంలో వ్యభిచారులు లేరా? ఉన్నారనయ్యా. మరి మనందరూ వ్యభిచారులమేనా? కాదన్నయ్యా. అలాగే ప్రతి వర్గంలో కూడా ఉన్నారు. అయితే నువ్వు ఎవరు అని క్వశ్చన్ వేసుకో. ప్రైజ్ ది లార్డ్. మనలో కూడా ఉన్నారు. నేను ఎవరనుకుంటే నీకు ఒక ఆన్సర్ కనపడుతుంది. నువ్వు నీతిమంతుడు అబద్ధికుడు నీకు తెలిసిపోద్ది, టైటిల్ కనపడిపోద్ది. సో ఒక్కరిని బట్టి మనం అనలైజ్ చేయకుండా మన దేవుడు అడుగుతాడు, నువ్వు ఏంటి, నీ పరిస్థితి ఏంటి? ఇదిగో లాజర్ని తీసుకొచ్చి పెట్టాను అక్కడ. వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరూ రాగలిదిగో నేను లాజర్ని కాపాడుకున్నానని చెప్పేసి నేను పక్కన ఉంచున్నాడు లాజర్ కూడా. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆయన పేరు బొట్టు పెట్టి చెప్పలా. లాజర్ని చూసిన వాళ్ళు ఒక్క మారు మాట మాట్లాడకుండా యేసు ప్రభు వారికి వెళ్ళి విశ్వాసం ఉంచారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే లాజరు చనిపోయినప్పుడు అందరూ చూశారు. లాజరు చనిపోయిన విషయం అందరికీ తెలుసు. అలాగే తిరిగి బ్రతికిన తర్వాత అద్భుత ఆశ్చర్యకరంగా బ్రతికిన వాడిని ఇద్దరు చూడటానికి వచ్చి లాజరును బట్టి అందరూ కూడా యేసు ప్రభువు వైపు తిరిగినట్లుగా ఈ రోజున ఈ లోకమంతా కూడా పాపంతో నింపబడి పాపంతో చీకటి నింపబడుతున్నప్పుడు వాట్ అబౌట్ యూ అని దేవుడు అడుగుతాడు. లాజర్ని కాపాడుకున్నా, మరి నీ సంగతి ఏంటంటే మేము కూడా లాజరు మార్గంలో నడుస్తామయ్యా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనల్ని అడుగుతాడు అదే క్వశ్చన్. అప్పుడు యూదులను అడిగాడు. యూదులు అన్నారు, అయ్యా లాజరు బతికాడు, లాజర్ను బతికిచ్చో, మమ్మల్ని కూడా బతికిచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు అదే క్వశ్చన్ ఈ సన్నిధానంలో అడిగితే మన క్వశ్చన్, మన ఆన్సర్ ఎలా ఉండాలా? ఎస్ మై ఫాదర్, ఐఎమ్ ఆల్సో ఫాలో యూ. నేను కొన్ని వెంబడిస్తాను ప్రభువా. అప్పుడు వాళ్ళే నేను మారకూడదు. నేను కూడా ఒకప్పుడు ఏం చేయాలా? నీకులా ఒకప్పుడు కూర్చుని అలాగే ఆ డ్రమ్ వేసుకొని ఆడాడ కూర్చునేవాడిని. చాలామంది సేవకులు మా పాస్టర్ గారు తీసుకొచ్చేవాళ్ళు. ప్రతి మంగళవారము ఆదివారము తీసుకొస్తే అందరూ తీసుకురావడం, వాళ్ళకి పరిచయం చేయడం, వాళ్ళకి భోజనాలు పెట్టడం, నేను డ్రమ్ము కొట్టుకోవడం, చేపలు మడత వేసుకోవడం, గొయ్యలు తీయటం, బాధలు, ఇదే నా పని. తర్వాత యవనస్తుల లీడర్గా చేశాడు దేవుడు. యవనస్తులు 4 మాటలు చెప్పడం, పాస్టర్ గారికి సంఘానికి మధ్యలో ఉండి వాళ్ళు చెప్పే కొన్ని సలహాలు వాళ్ళకి చెప్పడం, పాస్టర్ గారు చెప్పే వీళ్ళకి చెప్పడం, మధ్యవర్తిగా దేవుడు ఉంచాడు. తర్వాత దేవుని మహాకృప, నేను సేవకుడి అయిన తర్వాత ఏ సేవకుడి దగ్గర అయితే నేను ఒక విశ్వాసిగా ఉన్నానో ఆ సేవకులు మా ఆత్మీయ తండ్రి నన్ను వాక్యం చెప్పడానికి పిలిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్నోళ్ళు కూడా వచ్చారు ఆ రోజున. దేవుడు అంటాడు, వాట్ అబౌట్ నువ్వు అక్కడే కూర్చోనుకుంటున్నావా? నేను ఎక్కడే కూర్చుంటానయ్యా. బాగుంది, గోడ బాగుంది, ఆనుకుంటాకి బాగుందయ్యా. నిన్ను కాదులేమ్మా చెప్తున్నాను. సంఘంలో పరిస్థితి ఎలా ఉంటే ఫ్యాను గోడ చాలు నాకు. ప్రతి క్రిస్మస్ కేక్ తింటాం, ఈస్టర్కి భోజనాలు తింటాం, నాకు ఈ గోడ ఫ్యాను చాలయ్యా. నో సరిపోదమ్మా. ఎందుకంటే నువ్వు చనిపోయే స్థితిలో ఉన్నావు, చచ్చిపోయిన లాజరు బ్రతుకులో ఉన్నావు. కానీ ఇప్పుడు లాజరు చచ్చిపోవాలా, తిరిగి లేచాడు. హల్లెలూయా. నా సాక్షిగా ఉన్నాడు కాబట్టి లాజరుని బట్టి మిగతా వాళ్ళందరూ కూడా విశ్వసించినట్లుగా నీవు కూడా ఏం చేయాలంటే ఒక్కొక్క వారం ఒక్కొక్క అడుగు ముందుకు రావాలి. ప్రైజ్ ది లార్డ్. ఫస్ట్ వచ్చి వెనక్కి కూర్చున్నావా? నెక్స్ట్ ముందుకు రావడానికి ప్రయత్నం చేయి. ముందుకు వచ్చావా? పాట పాడి ఎప్పుడు అవకాశం ఇస్తారా? మా మందిరంలో ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తాను నేను. మా మందిరంలో అందరూ పరిచారకులే, అందరూ పాటలు పాడేవాళ్ళే. అలాగే అంటాను, ఏదో ఒక రోజున ఈ స్టేజ్లో నువ్వు ఉండాలని చెప్తా ప్రతి ఒక్కరికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు కోరుకుంటున్నాడు, వాట్ అబౌట్ యూ?
లాజరు చనిపోయి తిరిగి లేచిన సాక్షిగా ఉండి అనేక మందిని ఎలాగైతే నా వైపు తిప్పాడో, ఈ రోజున నువ్వు కూడా ఒక లాజరుగా ఉండి నీ ప్రవర్తన బట్టి, నీ మార్పును బట్టి అనేక మంది కూడా నశించిపోయేవాడు. ప్రైజ్ ది లార్డ్. ఎట్లా నశించిపోతారు, కానీ అందులో నిన్ను బట్టి నలుగురినైనా ఏం చేయి. హల్లెలూయా. దేవుడికి కావాల్సింది అదే, అంతకుమించి ఏం అవసరం లేదు. హల్లెలూయా. ఈ రోజున దేవుడు కోరుకునేది వారానికి ఒక స్టెప్ ముందేసుకుంటా వచ్చి అతి త్వరలో నిన్ను బట్టి సాక్ష్యాలు చెప్తారు చాలామంది. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. దయచేసి మరలా మీ అందరూ దండం, చూసే వాళ్ళకు కూడా దండం పెట్టి చెప్తున్నాను. సాక్ష్యములు చెప్తున్నారా అనేది ఒకసారి జ్ఞాపకం. పిచ్చి పిచ్చి సాక్ష్యాలు మనం వింటున్నాం. ఆ సాక్ష్యాలు కాదు దేవునికి కావాల్సింది. నువ్వు నిలబడినప్పుడు నువ్వు కాదు సాక్ష్యం చెప్పేది, కూర్చున్నోళ్ళు చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కూర్చున్నోళ్ళు చెప్పాలి నీ గురించి సాక్ష్యం. ఏమని? నుంచున్నాడు, ఇంతకుముందు అలా చేసేవాడు, ఏంటి పక్కన ఉన్నాడు, ఏంటి పాట పాడుతున్నాడు, ఏంటి వాయిద్యాలు వాయిస్తున్నాడు, ఏంటి పాస్టర్ గారి పక్కన పరిచయం చేస్తున్నాడు, వీడు ఎవడు మొన్నటిదాకా రోడ్డు మీద తిరిగేవాడు. ఈ సాక్ష్యం ఎవరు చెప్పాలి తెలుసా? నిన్ను చూసిన వాళ్ళు, నీ కుటుంబ సభ్యులు, నీ బంధుమిత్రులు చెప్పాలి సాక్ష్యం. ఆ సాక్ష్యం దేవుడు ఏం చేస్తాడు? ఎస్, ఈరోజున ఆ యూదులందరూ చెప్తున్నారు సాక్ష్యం. ఏమని తెలుసా? అయ్యా, లాజర్ను బట్టి మేము కూడా విశ్వసిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు నా ప్రియ దేవుని సహోదరులు, ఈరోజు రాత్రికాల దేవుడు చెప్తున్నాడు, నా సాక్షిగా ఉంటావా? నిన్ను బట్టి నశించిపోయేవారు నా వైపు తిరగడానికి నువ్వు ఒక పాత్రకు ఉపయోగపడతావా? లేదయ్యా, ఇంకా టైం ఉంది. అప్పుడేనా? ఇంకా టైం ఉందయ్యా, అప్పుడేనా? దేవుడు అంటాడు, అప్పుడే. ఇంకోటి చివరి మాట, నీ కుటుంబం ఏ స్థితిలో ఉందో ఒక్కసారి చూసి, ఏ విధంగా అయితే మార్తా మరి యేసుప్రభువు వారి యొద్దకు వెళ్ళి విశ్వాసాన్ని కనపరిచారో, ఆ విశ్వాసాన్ని బట్టి యేసుప్రభువు వారు లాజరుని ఎలాగైతే బయట తీసుకొచ్చాడో, ఈ రోజున మీ విశ్వాసాన్ని బట్టి కూడా దేవుడు కోరుకుంటుంది ఏంటి తెలుసా? మీ విశ్వాసాన్ని బట్టి మీ కుటుంబం ఏ స్థితిలో ఉన్నా దేవుడు ఏం చేస్తాడు? బయట తీసుకొస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బయటికి రావడమే కాదు, రేపు మీరే పెద్ద ప్రార్థన ఏర్పాటు చేసి నీ కుటుంబం అంతా కలిసి సాక్ష్యం చెప్పే కృప కూడా ఆయన ఇస్తాడు. హల్లెలూయా. మార్తా మరియల విశ్వాసం లాజరును బ్రతికించుకుంది. లాజరు యొక్క సాక్ష్యము ఈ రోజున అనేక మంది యేసుప్రభువు వారి వైపు తిరగడానికి సహాయం చేసినట్లుగా, ఈ రోజున చిన్న బిడ్డలారా, తల్లులారా, మీ విశ్వాసం, మీ నమ్మిక చనిపోయిన స్థితిలో ఉన్న మన కుటుంబ పరిస్థితులు బయటికి వస్తాయి. బయటికి రావడమే కాదు, మిమ్మల్ని బట్టి అనేక మంది కూడా నశించిపోయి, నిజంగా చెప్తున్నాను, అమాయకులండి చాలా మంది రోడ్డు మీద, హైందవ సహోదరులు కానీ ముస్లిం సహోదరులు ఎవరైనా కావచ్చు, కానీ అమ్మాయి వాళ్ళకి ఏమీ తెలియదు, ఎవరు ఏం చెప్తే వారు నమ్మే వాళ్ళు. మరి అలాంటి వారికి మన బ్రతుకు ఒక సాక్ష్యంగా ఉంటే, నిన్న ఒక హాస్పిటల్కి వెళ్ళాం. వెళ్తే ఒక సహోదరుడు ఉన్నాడు, భార్యకు భర్తకి ఇద్దరికి కూడా 4 రోజుల క్రితం యాక్సిడెంట్ అయింది. మనం వెళ్ళాం. నేను వెళ్ళేసరికి ఆ సహోదరుడు బొట్టు పెట్టుకుని ఉన్నాడు. అయితే వెళ్ళింది దేనికంటే, ఈయన కొంచెం బయటపడ్డాడు, కానీ వాళ్ళ ఆవిడికి ఈ నడుము కానుంచి ఈ కాలంతా కూడా చెక్కులు వేసిపోయింది. లారీ ఎక్కి తొక్కుంటూ వెళ్ళిపోయింది. ఆవిడ ఆ ఐసీయూలో ఉన్నారు. నన్ను ప్రార్థన చేయడానికి పిలిచారు, వెళ్ళాను. ఆ ఫోటో కూడా చూడ భయం వేసింది. అయితే ఆయన బొట్టు పెట్టుకుని ఉన్నాడు. బొట్టు పెట్టుకుని వెళ్తే ఒకళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని చెప్పంటే ఆయన అన్నాడు, చెప్పులు ఇప్పి ప్రార్థన చేయండి, నా కోసం, నా భార్య కోసం ప్రార్థన చేయండి. నేనే ఆశ్చర్యపోయాను. ప్రార్థన చేశాను. కింద హెల్ప్ హాస్పిటల్ కింద ప్రార్థన చేశాను, అందరి ముందు వెళ్ళి ప్రార్థన చేశాక అన్నాడు, ఒక్కసారి పైకి కూడా వెళ్ళి ప్రార్థన చేశారా. మా ఆవిడ హైందవురాలు, కానీ దేవుడు అంటే బాగా ఇష్టం. అంటే ఐసీయూలో కానీ ఒక్కరిని ఫస్ట్ కుటుంబ సభ్యులు నాతో వచ్చిన కూడా రాదు, నన్నే పంపించారు. ఐసీయూకి నా తల్లి పండుకొని ఉంది, ఆ కాలంతా కట్టు ఉంది. వెళ్ళి ప్రార్థన చేసి కిందకు వస్తే ఆయన దుఃఖం ఆపుకోలేక, నా భార్య కోసం ప్రార్థన చేయండి సార్, నా భార్య కోసం ప్రార్థన చేయండి సార్, మీ సంఘంలో పెట్టి ప్రార్థన చేయండి అన్నప్పుడు ఆయన పెదాలు దుఃఖంతో ఉనికిపోతా ఉన్నాయి, కళ్ళం నీళ్ళు వస్తూ ఉన్నాయి. అన్న, మీ నమ్మకం ఖచ్చితంగా ఆ సిస్టర్ గారిని స్వస్థపడి, ప్రైజ్ ది లార్డ్, అతి త్వరలో మీ యొక్క మిస్సెస్ చక్కగా నడుచుకుంటా తిరుగుతారు, మీరు భయపడద్దు, మీ విశ్వాసాన్ని కోల్పోదంటే నాకు నమ్మకం ఉంది సార్. కాకపోతే కనులారా చూశాడు కదా, కొంచెం బాధ ఉండే. దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా లాజర్ని బ్రతికించుకున్నారు సహోదరి విశ్వాసం. లాజర్ని బట్టి అనేక మంది మారినట్లుగా మన విశ్వాసం మన కుటుంబాన్ని మార్చుకోవాలి. మన కుటుంబం ఎప్పుడు లేదు అనే స్థితిలో కాకుండా, ఇదిగో నా కుటుంబం ఒకప్పుడు అలా ఉండే, ఇప్పుడు ఇలా ఉందని చెప్పి నువ్వే సాక్ష్యం ఇచ్చే రోజులు అతి త్వరలో వచ్చును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం ఈ రోజున.
సర్వశక్తి గల యేసు ప్రభు వారు ఈ రోజున మనతో మాట్లాడుతున్నాడు. ఇదిగో ఎలాగైతే ఆ రోజున ఒక సాక్షిగా లాజరు ఉన్నాడో, ఈ రోజున ఇక్కడ కూడా లాజరు గారిని దేవుడు ప్రవేశపెట్టాడు. ఇదిగో లాజరు గారు ఇక్కడ ఉండి ఆయన కూడా చెప్తున్న సాక్ష్యం ఏంటో తెలుసా? ఇదిగో నేను ఒట్టివాడను, మట్టివాడను, నేను చనిపోయి 4 రోజులు అవుతుంది, కానీ నా క్రీస్తు వచ్చి నన్ను బ్రతికించాడు. ఇదిగో క్రీస్తుకు సాక్షిగా ఉన్నాను నేను. నన్ను బట్టి యూదులు మారారు, నన్ను బట్టి నశించిపోయేవారు మారారు, నన్ను బట్టి వారి సొంత ఆలోచనలు ఉన్నవారు యేసుప్రభువు వారు విశ్వసించారు. మరి మీరేంటి, వాట్ అబౌట్ యూ అని లాజరు అడుగుతున్నాడు ఈ రోజున యేసుప్రభువు వారి పక్షాన. నువ్వే సమాధానం చెప్తావు? నీ కుటుంబం ఏ స్థితిలో ఉంది? నీ ఆత్మీయ స్థితి ఏ స్థితిలో ఉంది? చనిపోని స్థితిలో ఉన్నావా? అయితే దేవుడు అంటున్నాడు, బయటికి రా, బయటికి వచ్చి నా కొరకు నిలబడు. లాజరు బయటికి రా, నువ్వు అలా ప్రేత వస్త్రం చుట్టబడి ఉంటే ఎలాగా? నువ్వు బయటకు వచ్చి నిలబడి, నిన్ను బట్టి చాలా మంది వెయిట్ చేస్తున్నారు నా యొద్దకు రావటానికి. ఈరోజు దేవుడు చెప్పేది, అమ్మా సహోదరి, నా కుమార్తె రా, బయటికి రా, నీ బంధకాల నుంచి బయటికి రా, నీ చీకటి నుంచి బయటికి రా, నీ వ్యసనం నుంచి బయటికి రా, నీ తలంపుల నుంచి బయటికి రా. ఎందుకంటే నిన్ను బట్టి అనేక మంది నా యొద్దకు రావడానికి వెయిట్ చేస్తున్నారు. నీ మార్పు నా యొద్దకు వారికి దారి చూపించాలి. నీ ప్రవర్తన నా యొద్దకు వారు రావడానికి మార్గం అవ్వాలి. నీ ప్రేమగా నువ్వు మాట్లాడే మాట వారికి ఆహ్వాన పత్రిక అవ్వాలి నా యొద్దకు రావటానికి. దేవుని విశ్వసిస్తావా? నిన్ను బట్టి నశించిపోయే ఆత్మను యేసుప్రభువు వారి యొద్దకు నడిపించడానికి నీ సాక్ష్యమే ఒక సువార్తగా ప్రకటిస్తావా? లాజరు వంటి ధన్యత నీకుంది. లాజరు వంటి గొప్పతనం మనలో ఉంది. లాజరు అంటాడు, నేను కూడా సామాన్యుడినే, కానీ క్రీస్తు వారి ద్వారా నూతనపరచబడ్డాను. నేను నూతనపరచబట్టమే కాదు, అనేక మంది నన్ను చూడటానికి వచ్చి యేసు వైపు తిరిగారు. ఈ రోజు నువ్వు చెప్పాలి, ఎస్ నేను కూడా చనిపోయాను పాపంలో, ఇదిగో క్రీస్తు ద్వారా నూతనపరచబడ్డాను, ఇదిగో నన్ను చూసి అనేక మంది కూడా క్రీస్తు వారి వైపు నడుస్తున్నారు. ఇది నువ్వు సంపాదించుకునేటువంటి పరలోకంలో ఆస్తి. దేవుడు అన్నాడు, మీ కొరకు స్థలం సిద్ధపాటు కలిగి ఉంది. మరి ఇక్కడ నువ్వు చేసే క్రియలను బట్టి నీకు అక్కడ స్థలం ఉంటుందో ఉండదో ఒకసారిగా ఆలోచించు. లాజరు క్రీస్తు కొరకు చనిపోవడానికి కూడా సిద్ధపడ్డాడు. అయ్యా నేను ఒకసారి నార్మల్గా చనిపోయాను, కానీ ఇప్పుడు నువ్వు నన్ను లేపినందుకు, నన్ను సాక్షిగా ఉన్నందుకు యూదులను చంపాలనుకుంటున్నారా? అయినా పర్వాలేదు. లోకం కూడా అలాగే ఉంది. క్రీస్తు కొరకు బ్రతికే సాక్షిగా నువ్వు నిలబడాలి. క్రీస్తు కొరకు నీ కుటుంబం దీవించబడాలా? నీ విశ్వాసం చాలా గొప్పది. నీ విశ్వాసం అవసరం. ఈ రోజున ప్రార్థన చేసుకుందాం. ఒకసారి మనకున్న స్థితిని బట్టి ఒకసారి ప్రార్థన చేసుకుందాం మనమంతా కలిసి. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధాత్మదేవా, నీ పాదములకు స్తోత్రాలయ్యా. నీ కృపా, నీ కనికరము చేత నా తండ్రి ఇప్పటిదాకా ఒట్టి పాత్రగా నన్ను ఒక సాక్షిగా నిలువబెట్టి, ఇదిగో నా ప్రభు స్వార్థను ప్రకటించే ధన్యత ప్రసాదించావు. ఎస్ మై ఫాదర్, మా ప్రవర్తన, మా క్రియలు, మా చేష్టలు, మా అనుభవాలు ఈ రోజున మారితే కనుక ఆటోమేటిక్గా తండ్రి మమ్మల్ని చూసి అనేక మంది సాక్ష్యం ఇస్తారు. ఈ రోజున లాజర్ని ఒక సాక్షిగా మీరు నిలబెట్టుకొని మమ్మల్ని అడుగుతున్న ప్రశ్న, వాట్ అబౌట్ యూ? మరి నీ సంగతి ఏంటి? మేము కూడా సాక్షులుగా బ్రతుకుతామయ్యా, మేము కూడా లాజర్గా బ్రతుకుతామయ్యా. నశించిపోయేవారు ప్రభువా, నన్ను బ్రతికించిన నిన్ను వైపు చూసే కృప దయచేయండి దేవా. దయచేసి నా తండ్రి, మాలో ఉన్నటువంటి ఏదైనా మీకు నచ్చని వ్యతిరేకత, నచ్చని పాపం, నచ్చని దోషం ఏదైనా ఉంటే ఈ క్షణమే తొలగించండి ప్రభు, తొలగించండి మహాప్రభు. నన్ను ఒక సాక్షిగా ఉపయోగించుకోండి, నన్ను ఒక సాక్షిగా వాడుకోండి అయ్యా. నన్ను చూసిన వారు నీ వైపు చూసేయ్యా, నీ రూపాన్ని నాలో చూసే కృప నాకు ఇచ్చావు. అలా బ్రతికే ధన్యత కూడా నాకు ఇవ్వుతండి. ఈరోజున ప్రభు మరియమ్మ గారిని, వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు. ఆ కుటుంబాన్ని కూడా రాను రోజుల్లో గొప్ప సాక్షిగా మీరు వాడుకోబోతున్నందుకు స్తోత్రం. వాక్యమైన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి కుటుంబం కూడా సమాధిలో బంధించబడిందేమో అయ్యా, బయటికి రమ్మని సెలవిచ్చావు. మా కుటుంబంలో ఒక్కరి విశ్వాసాన్ని బట్టి అయినా మా కుటుంబాలను కాపాడు. ఒక్కరి యొక్క విశ్వాసం, భక్తిని బట్టి అయినా మా కుటుంబాన్ని బయటికి తీసుకొనిరా, ఈ బంధకాల నుంచి బయటికి తీసుకొనిరా. అతి త్వరలో మేము అనేక మంది ముందు నిలబడి ప్రభు సాక్ష్యం ఇచ్చే ధన్యత మాకు ప్రసాదించు. లాజర్ నిలబెట్టుకున్నావు, నన్ను కూడా నిలబెట్టుకో, నా కుటుంబాన్ని నిలబెట్టుకో ప్రభు. మరియమ్మ గారి కుటుంబాన్ని నిలబెట్టుకోండి, వచ్చిన ప్రతి ఒక్క కుటుంబాన్ని నిలబెట్టుకోండి. సర్వమహిమ మీరే పొందుకోండి ప్రభు. మా ద్వారా నీ నామం మహిమపరచబడును గాక ప్రభు. దయచేసి నీ హస్తం మా కుటుంబాల మీద నుంచి దీవించండి.
ఆశీర్వదించిన రాను రోజుల్లో ప్రభావ మా చుట్టుపక్కల వారి యొక్క జీవితాల్లో, మా యొక్క బంధువుల జీవితాల్లో, మా ప్రవర్తన, మా ఆలోచన, అనేక మంది మమ్మల్ని చూసి ఎలా మారారు, ఎలా ఇంత గొప్ప దేవుని బిడ్డలు ఎలా మార్పు చెందారని ప్రభు వారు కూడా ఆలోచన కలిగి వారి చెడు ప్రవర్తన విడిచిపెట్టి నీ వైపు చూసే కృప మాకు దయచేయమని ఈ రాత్రికాల వేళ ప్రభు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, నీ చిత్తమైతే మరొకసారి ప్రభు నీ వాక్యం ద్వారా మమ్మల్ని సరిచేసి నీ సాక్షి నిలబెట్టుకోమని నా ప్రభు అయిన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరిట అడిగి బ్రతిమలాడుకొని పొందుకున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం. యేసు రక్తం సంపూర్ణంగా విజయం, అపవాదికి లయం. యేసు నామం జయము కలుగునుగాక, సాతానికి ఇప్పుడు ఎల్లప్పుడు సమస్తం సర్వనాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, ఆదరణ మనకు, మన కుటుంబాలకు, ప్రాముఖ్యంగా మరియమ్మ గారి కుటుంబానికి దేవుడు ఎల్లవేళ తోడే ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుడు సమాధాన పరిచి గొప్ప సాక్షులుగా వాడుకొనుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.